అండ్ దెన్ కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ అందులో ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్టా? లేకపోతే కొంతమంది ఈ మధ్య ఇంట్రెస్ట్ తోటి వాళ్ళే ఇండివిడ్యువల్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, అది ఎంతవరకు రిస్క్ అంటారు? దాని బదులు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు బెనిఫిట్ అంటారు? లెట్స్ లుక్ ఎట్ ఇట్ లైక్ దిస్. మనం ఇప్పుడు మీరు స్టాక్స్ కొన్నారనుకోండి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఇన్వెస్టింగ్ 1 lakh. Let's assume 1 lakh. You're buying some stock like HDFC Bank or SBI Bank, which is around I see. 1,000 rupees. So whatever is the price. So మనం కొన్నాం, ₹1,00,000 పెట్టాం. టుమారో వాట్ హ్యాపన్స్ ఇస్ ది వాల్యూ కమ్స్ డౌన్. అంటే ఇవాళ మీరు ₹1,000 పెట్టుకున్నారు, అది 800కో 750కో పడింది. No doubt, because there's always a fluctuation in the market. Exactly. There's always up and down. It's like your ECG which goes up and down. Right. So అది ఉండాలి. అది సో అది ఉంటేనే మనకి ప్రాఫిట్ కూడా. అండ్ ఇట్ కెనాట్ బి ఎస్టిమేటెడ్. అది ఎస్టిమేటెడ్. ప్లస్ స్మార్ట్ పీపుల్ అంటారు, ఓకే ఇన్వెస్ట్ అట్ లో ఎండ్, సెల్ ఇట్ అట్ హై ఎండ్. ప్రిన్సిపల్స్ ఆర్ గుడ్, బట్ ఎంతమందికి హూ కెన్ సే దట్ దిస్ ఈస్ ది హైయెస్ట్ ఆర్ దిస్ ఈస్ ది లోయెస్ట్ ఇన్ ఎ పర్టికులర్ మార్కెట్? నోబడి కెన్ ఫిక్స్ అండ్ సే దట్. ఈవెన్ వారన్ బఫెట్ మైట్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు డూ దట్. హీ హిమ్సెల్ఫ్ సేస్ ఇట్. ఓకే, సో వాట్ హ్యాపెండ్? ఇప్పుడు మీరు ₹1,000 పెట్టింది 750కి పడిపోతే, మీరు ₹1,00,000 పెడితే మీకు 75,000కి వచ్చేసింది అది. సో హూ హ్యాస్ టు బేర్ ద లాస్? దే దెమ్సెల్వ్స్ కదా. హూ ఇన్వెస్టెడ్. ప్లస్ మీరు ఎవ్రీడే మానిటర్ చేస్తూ ఉంటారు. యాజ్ అ కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మీరు ఉన్నారు. మనకు డైలీ ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. ఎక్కడ స్టార్ట్ అవ్వ, పొద్దున్న లేవగానే యువర్ వైఫ్ ఆర్ ది హోమ్ మేకర్ సేస్ टुडे आज मेड नहीं आया, ब्रेकफास्ट नहीं बना तुम. School, drop your children to school or pick them up, or somebody says fees has to be paid, or some birthdays coming up, you have to gear up on. అంటే మనకు వేరే పనులు, అవగేషన్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ మన జాబ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ వితౌట్ దాట్ మనం ఏమీ చేయలేం. ఆ జాబ్ లేకపోతే మనం ఏం చేయలేం కదా. అందుకే యూఆర్ ఫోకస్డ్ ఆన్ టు యువర్ జాబ్. మన ఫోకస్ అంతా, మన ప్రయారిటీస్ అంతా ఎలాగంటే, మన జాబ్లో మనం ప్రావీణ్యం పొందాలి, అక్కడ ప్రమోషన్స్ తీసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. కానీ దీన్ని మానిటర్ చేయడానికి మీకు టైం ఎక్కడిది? లేదు. మీకు టైం లేదు. కొని పడేస్తే పెరగడానికి అదేమి ఇది కాదు కదా. మార్కెట్ ఈజ్ ఆల్వేస్ వోలటైల్.